ఈరోజు మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఈ సభలో సభ్యులు ప్రస్తావించిన అంశాలను పూర్తిగా నోట్ చేసుకొని మనం ప్రత్యేకంగా అపాయింట్ చేసుకున్న విద్యా కమిషన్కి వివరాలన్నిటిని అందించడం ద్వారా విద్యా కమిషన్ ద్వారా మనం ఆల్రెడీ రాష్ట్రంలో నలుమూలల వాళ్ళు పర్యటన చేసి వారు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చిండ్రు. నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత విద్య పట్ల ప్రత్యేకమైన విధానాన్ని తీసుకురావాలి. నిరంతరం ప్రాథమిక విద్యను, ప్రాథమిక ఉన్నత విద్యను, అదేవిధంగా కళాశాల విద్యను వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఒక ఎడ్యుకేషన్ కమిషన్ అపాయింట్ చేసి కమిషన్ ఉంటే ఏమైందంటే పీరియాడికల్గా సూచనలు ఇవ్వడానికి, రికమెండేషన్స్ ఇవ్వడానికి, యాక్షన్ టేకన్ ప్లాన్ని కూడా వాళ్ళు పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేసి విద్య పట్ల కమిట్మెంట్ ఉన్న ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఆ విద్యా కమిషన్ చైర్మన్గా, అదేవిధంగా సభ్యులను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో పీజీలు పిహెచ్డీలు చదువుకున్న కొత్త తరానికి సంబంధించిన వాళ్ళకి అవకాశం ఇచ్చి విద్యా కమిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా మా ప్రభుత్వానికి ఈ విద్య పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. దీన్ని తూచా తప్పకుండా అమలు చేయాలి. నాణ్యమైన విద్యను పేదవాళ్ళకు అందించాలనే ఒక ఆలోచనతోని కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం అధ్యక్ష.